మన దైనందిక జీవితంలో చిన్న పెద్ద తేడా లేకుండా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఈ ఇబ్బందుల గురించి మన ముందు డాక్టర్ కె కొండయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. స్టమక్ సంబంధిత సమస్యలకి కారణం ఏంటంటే మనం తినే ఆహారం ఒకటి, అలాగే మన లైఫ్ స్టైల్, అంటే మనము ఎక్సర్సైజ్ కానివ్వండి, నిద్ర కానివ్వండి, జీవితంలో మనం చూసిన స్ట్రెస్ ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు జీవితం అంతా ఉరుకులు పరుగులు అయినందువల్ల స్ట్రెస్ వలన మన మెదడులో జరిగే యాక్షన్స్ వలన ఈ స్టమక్లో యాసిడ్స్ పెరిగి వాటి వల్ల మనకు ఈ అల్సర్లు, గ్యాస్ట్రైటిస్లు, గ్యాస్ ట్రబుల్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. మనం తినే ఆహారంలో కొంచెం స్పైసీ ఫుడ్స్ తగ్గించి బ్లాండ్ డైట్ అంటారు, బ్లాండ్ డైటు, అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్న డైటు, అట్లాగే ఈ నాన్ వెజిటేరియన్స్లో ఈ బయట తినే ఫుడ్స్ కూడా తగ్గించుకొని ముఖ్యంగా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్లు, ఫైబర్ ఎక్కువ ఫుడ్స్ తింటే సమస్యలు తగ్గుతాయి ఒకటి. రెండవది, అలాగే మనము జీవితం కూడా ఒక ప్లాన్ ప్రకారంగా, అంటే ఎక్కువ స్ట్రెస్కు గురి కాకుండా చేసుకోవడం ఒక పద్ధతి. అలాగే మనం నిద్ర సమయం కానీ, ఆహార సమయం కానీ, వ్యాయామ సమయం కానీ ఒక నిర్దిష్టంగా ఉంటే ఖచ్చితంగా ఈ ట్రబుల్స్ అన్నింటినీ కూడా మనం నివారించవచ్చు.